హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎన్ రెడ్డి ఐఏఎస్ అకాడమీ. ఇవాల్టి ఈ సెషన్లో మనం మన యాప్లో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ మొత్తం కలిపి నేను మ్యాథమెటిక్స్ అంటున్నాను. సో అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్లో మొత్తం ఏ టాపిక్స్ని మనం డిస్కస్ చేసుకుంటాం, దాన్ని ఎన్ని డిఫరెంట్ మాడ్యూల్స్గా డివైడ్ చేసామన్నది తెలుసుకుందాం. మొదట మనం అన్ని చాప్టర్స్కి సంబంధించిన అన్ని మోడల్స్ని హ్యాండ్అవుట్స్ తోటి కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో న్యూ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని తెలుగు మీడియంలోకి కన్వర్ట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మొదట మనం ఏ ఆర్డర్లో టాపిక్స్ నేర్చుకుంటాం, ఈ బేసిక్స్ అనేవన్నది చూద్దాం. రైట్. సో దీన్ని నేను కొన్ని మాడ్యూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ మాడ్యూల్, ఈ ఫస్ట్ మాడ్యూల్లో మనకి ఏముంటుంది అన్నది గమనించండి. సో ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తీసుకోండి, దానిలో అతి ముఖ్యమైనది ఏంటి అంటే, నువ్వు మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్ స్టూడెంట్ అయినా నీకు ఫస్ట్ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయడం రావాలి. ఫస్ట్ ఈక్వేషన్ని ఫ్రేమ్ చేయడమే నీకు రాకపోయినట్టయితే మ్యాథమెటిక్స్లో మనం స్ట్రాంగ్ అవడం అన్నది ఇంపాసిబుల్. సో కాబట్టి మొదట మనం తెలుసుకోవాల్సింది ఈక్వేషన్స్ని ఎలా ఫామ్ చేయాలి, ఇచ్చిన డేటాకి ఈక్వేషన్స్ని ఎలా ఫామ్ చేయాలి, ఆ ఈక్వేషన్స్ సహాయంతో మనం ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అన్నది నేర్చుకుంటాం. అదే సరళ సమీకరణాలు అనే చాప్టర్. ఇంగ్లీష్లో దీనిని సింపుల్ ఈక్వేషన్స్ అంటారు. మీకు బుక్లో రేఖీయ సమీకరణాలని కూడా ఉండొచ్చు, స్కూల్ బుక్స్లో. ఇంగ్లీష్లో లైక్ ఈక్వేషన్స్ ఇన్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 1 వేరియబుల్స్ అలా కూడా ఉండొచ్చు. సో దాన్ని మనం సింపుల్ ఈక్వేషన్స్ అని అంటున్నాం. ఇది మనకి ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో ప్రత్యేకించి లేదు. సరళ సమీకరణాలు అన్న చాప్టర్ సపరేట్గా లేదు, కానీ సరళ సమీకరణాలు అన్నవి ఇంపార్టెంట్ కాబట్టి మనం మొదట సరళ సమీకరణాల గురించి చర్చించుకుంటాం. ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఎన్ని చాప్టర్స్ నేర్చుకుంటున్నారన్నది కాదు ఇంపార్టెంట్, ఏ ఆర్డర్లో మనం సబ్జెక్ట్ నేర్చుకుంటామన్నది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆ ఆర్డర్ అనేది మనకి సబ్జెక్ట్ మీద కమాండ్ని పెంచుతుంది అన్నమాట. సో నువ్వు ప్రాపర్ ఆర్డర్లో నేర్చుకోలేదనుకోండి, ఉదాహరణకి మీరు పర్సెంటేజెస్ నేర్చుకోకుండా ప్రాఫిట్ లాస్కి వెళ్ళారు, శాతాలు తెలుసుకోకుండా లాభ నష్టాలు చాప్టర్కి వెళ్ళారు, దాంట్లో చెప్పే ఏ షార్ట్ కట్ మీకు అర్థం కాదు. సో ఇలా ప్రతి చాప్టర్కి దాని ముందు ఏ చాప్టర్ మీకు తెలిసి ఉండాలనే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అలా అర్థమెటిక్లో మీరు ఏ చాప్టర్ని సాల్వ్ చేయాలన్నా మొదట మీకు సరళ సమీకరణాలు అనేవి వచ్చి ఉండాలి. సరళ సమీకరణాల మీద కమాండ్ లేకుండా మీరు మొత్తం నేను అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్లో నేను చాలా స్ట్రాంగ్ అని చెప్పలేను. సో కాబట్టి దయచేసి మొదట ఈ చాప్టర్ని చదువుకోవాల్సి ఉంటుంది. మరొకటి ఏంటంటే, ఆల్మోస్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో ఈ సరళ సమీకరణాల నుంచి కనీసం 2 నుంచి 3 ప్రశ్నలు వస్తున్నాయి. సో కాబట్టి ఇది మనం మొదట చర్చిస్తాం. దాని తర్వాత మనం నేర్చుకునేది వర్గ సమీకరణాలు. వర్గ సమీకరణాలు. సో సరళ సమీకరణాలు, వర్గ సమీకరణాలు. సో నువ్వు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఎప్పుడైనా నేర్చుకోవాలంటే ఇవి రెండింటి మీద కమాండ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మొదట సరళ సమీకరణాలు, తర్వాత వర్గ సమీకరణాల గురించి చర్చించడం జరుగుతుంది. దాని తర్వాత శ్రేణులు, అంక శ్రేణి, గుణ శ్రేణి ఇవి ఉంటాయి కదా. సో వాటి గురించి చర్చించుకుంటాం. దాని తర్వాత సరాసరి లేదా సగటు. సో ఇది మనం నేర్చుకోబోయే 4th చాప్టర్. దాని తర్వాత నిష్పత్తి అనుపాతం. ఈ నిష్పత్తి అనుపాతం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఇక్కడ. రైట్. దీని తర్వాత నేర్చుకోవాల్సింది, సో మనకి ఎప్పుడైతే సగటు, నిష్పత్తి అనుపాతం ఈ 2 వస్తాయో అప్పుడే మనం ఈ వయస్సులపై సమస్యలు అనేది ఈజీగా చేయగలుగుతాం. ఎందుకంటే ఈ వయస్సులపై సమస్యలు అనేది మీరు ఈజీగా చేయగలగాలంటే మీకు ఖచ్చితంగా రావాల్సిన చాప్టర్స్ 1వ చాప్టర్ రావాలి, 4వది, 5వది. ఈ 3 చాప్టర్లు మీద మీకు కమాండ్ ఉంటేనే వయస్సులపై సమస్యలలో మనం చెప్పే షార్ట్ కట్స్ అనేవి మీకు అర్థమవుతాయి. సో ఈ భాగస్వామ్యం రావాలంటే మీకు ఖచ్చితంగా నిష్పత్తి అనేది తెలిసి ఉండాలి. సో కాబట్టి ఈ చాప్టర్ చదువుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు నిష్పత్తి అనే దాన్ని చదువుకున్నాకే భాగస్వామ్యానికి వెళ్ళాలి. తర్వాత ఈ భాగస్వామ్యం అనేది కొన్ని ప్రశ్నలు మనకి పర్సెంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి, శాతముల మీద. అది పర్సెంటేజ్ చాప్టర్ డిస్కస్ చేసినప్పుడు దాంట్లో చెప్పేస్తాం అనమాట. భాగస్వామ్యంలో ఏవైతే పర్సెంటేజెస్ రిలేటెడ్ ఉన్నాయో అవి శాతములు అనే చాప్టర్లో చెప్తాం.
నెక్స్ట్ అనులోమ విలోమ అనుపాతాలు. సో ఇక్కడ నెక్స్ట్ నువ్వు ఏ చాప్టర్స్కైనా వెళ్ళు, ఈక్వేషన్స్ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంది అంటే సరళ సమీకరణాల తర్వాత మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా ఉంది షార్ట్ కట్స్ నేర్చుకోవడానికంటే అనులోమ విలోమ అనుపాతాలు అనే చాప్టర్. ఈ అనులోమ విలోమ అనుపాతాలు అనేది కూడా ప్రత్యేకంగా మనకి ఏ టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. అంటే జనరల్గా మీరు ఫాలో అయ్యే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్లో చాలా రేర్గా మనం చూస్తుంటాం. కానీ ఇది మనకి 8th 9th క్లాసుల్లో 7th 8th 9th క్లాసుల్లో సపరేట్ చాప్టర్గా ఉంటుంది. అనులోమ విలోమ అనుపాతాలు అనే చాప్టరే ఉంటుంది. ఇవి ఎందుకు తెలియాలి అంటే మనకి షార్ట్ కట్స్ అన్నీ కూడా మనం ఏవైతే షార్ట్ కట్స్ నేర్చుకుంటామో ఫార్ములాస్ అనేవి వాడకుండా ఏవైతే షార్ట్ కట్స్ అనేవి నేర్చుకుంటామో అవన్నీ కూడా ఈ చాప్టర్కి రిలేట్ చేసి టీచ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది అనులోమ విలోమ అనుపాతాలు. దాని తర్వాత మనం దత్తాంశ పర్యాప్తత, సో డేటా సఫిషియన్సీ గురించి చర్చించడం జరుగుతుంది. ఈ దత్తాంశ పర్యాప్తత అనేది ప్రతి చాప్టర్ తర్వాత ఉంటుంది. ఎందుకంటే ఇది యావరేజ్కి రిలేటెడ్ దత్తాంశ పర్యాప్తత ఉండొచ్చు, లేదా రేషియోకి రిలేటెడ్ ఉండొచ్చు, సింపుల్ ఈక్వేషన్స్కి రిలేటెడ్ ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే దత్తాంశ పర్యాప్తతకి సంబంధించిన బేసిక్స్ నేర్పిస్తాం. అంటే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఆప్షన్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది, వాటిని ఎలా అనలైజ్ చేయాలనేది మొదట నేర్పిస్తాం. దాన్ని నేర్పించిన తర్వాత ఆల్రెడీ మనం నేర్చుకున్న చాప్టర్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మీద డేటా సఫిషియన్సీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ తర్వాత రాబోయే చాప్టర్స్లో ప్రతి చాప్టర్లోనూ మనం డేటా సఫిషియన్సీకి సంబంధించిన క్వశ్చన్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని చర్చించుకొని జరగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ దత్తాంశ పర్యాప్తత అనేది బేసిక్స్ అనేవి ఇక్కడ మొదట నేర్పిస్తాం. దాని తర్వాత ఎగ్జాంపుల్స్కి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది మనకి మాడ్యూల్ 1. ఈ మాడ్యూల్ 1 అయిన తర్వాత నెక్స్ట్ మనకి తెలియాల్సింది మాడ్యూల్ 2. ఈ మాడ్యూల్ 2లో మనం ఏం నేర్చుకుంటామంటే సంఖ్యా వ్యవస్థకి సంబంధించిన ప్రశ్నలు. ఈ సంఖ్యా వ్యవస్థలో మనము ఒక్కట్ల స్థానంలోని అంకెను కనుక్కొనుట, భాజనీయత సూత్రాలు ఇలాంటివి డిఫరెంట్వి మనం నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. సో ఈ సంఖ్యా వ్యవస్థని మనం 6 భాగాలుగా విభజించడం జరిగింది. ఎందుకంటే ఈ సంఖ్యా వ్యవస్థ అనేది చాలా పెద్ద చాప్టర్ అనమాట. దీన్ని 6 భాగాలుగా విభజించి చర్చించడం జరుగుతుంది. 6 చాప్టర్స్గా దానిని చర్చిస్తాం. దాని తర్వాత కసాగు గసాభ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏమైనా ఉంది మనకి అంటే సో క్యాల్కులేషన్ పార్ట్లో ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనేది. ఎందుకంటే కాలము పని, కాలము దూరము అవన్నీ కూడా మనం గొట్టాలు తొట్టెలు ఇలాంటి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా వరకు ఎల్సిఎం బేస్డ్ సాల్వ్ చేస్తాం. సో మొదట మనం ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా కనుక్కోవాలి, ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలి, దానిని వేరే చాప్టర్స్లో ఎలా వాడుకుంటామన్నది నేర్చుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వర్గములు వర్గమూలాలు, దాని తర్వాత ఘనములు ఘనమూలాల గురించి చర్చించడం జరుగుతుంది. సో దీంట్లో మనం ఏదైనా ఇచ్చిన సంఖ్యకి వర్గం ఈజీగా ఎలా కనుక్కుంటాం, దాని వర్గమూలం ఎలా కనుక్కుంటాం, దాని బేస్డ్ మీద అప్లికేషన్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అనేది చర్చించడం జరుగుతుంది. సో ఇది మాడ్యూల్ 2. సో మాడ్యూల్ 1 అనేది మీకు వే ఆఫ్ థింకింగ్ని నేర్పిస్తే మాడ్యూల్ 2 అనేది క్యాల్కులేషన్ స్పీడ్ని అలవాటు చేస్తుంది. మనకి ఎప్పుడైతే వే ఆఫ్ థింకింగ్ ప్రాపర్గా ఉండి క్యాల్కులేషన్ స్పీడ్ రీజనబుల్గా ఉన్నట్టయితే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని క్రాక్ చేయడం అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈజీగా మనం క్రాక్ చేయవచ్చు. సో కాబట్టి ఇవి 2 మాడ్యూల్స్ మాస్టర్ చేసిన తర్వాత మనం మాడ్యూల్ 3కి వెళ్తాం. ఈ మాడ్యూల్ 3 అనేది కొంచెం పెద్దదండి. ఇందులో చాలా చాప్టర్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫస్ట్ 2 మాడ్యూల్స్ మీద కమాండ్ ఉంటే ఇక్కడ చాలా క్వశ్చన్స్ మనం ఆప్షన్ బేస్డ్ ఎలిమినేషన్స్ వెళ్తాం ఒకటి. నెక్స్ట్ ఇక్కడ చెప్పే ప్రతి చాప్టర్ కూడా ఈ చెప్పబోయే టాపిక్స్ అన్నీ కూడా పర్సెంటేజెస్ మీద బాగా డిపెండ్ అయి ఉంటాయి. శాతములు మీకు ఎంత ప్రాపర్గా వస్తే ఈ మాడ్యూల్ అనేది అంత ప్రాపర్గా వస్తుంది. నువ్వు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా తీసుకో, జనరల్గా అర్థమెటిక్ పార్ట్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ 35% నుంచి 40% ఇదే మాడ్యూల్ నుంచి వస్తాయి. అంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఈ మాడ్యూల్ 3 అనేది ఆయువు పట్టు లాంటిది. సో కాబట్టి దయచేసి ఈ మాడ్యూల్ 3ని నెగ్లెక్ట్ చేయవద్దు, రైట్. సో ఈ మాడ్యూల్ 2లో మొదట మనం నేర్చుకునేది శాతములు, పర్సెంటేజెస్. అంటే పర్సెంటేజెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి, దాన్ని ఎలా అనలైజ్ చేస్తాం, సో దాన్ని అజంప్షన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేస్తూ వెళ్తాం అన్నది ఇక్కడ చర్చించడం జరుగుతుంది. చాలా వరకు క్యాల్కులేషన్స్ సింప్లిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో
పర్సెంటేజ్ బేస్ మెథడ్ మీద మనం చేసే ప్రయత్నం చేస్తాం. ఈ పర్సెంటేజెస్ మీద మీకు ఎంత కమాండ్ ఉంటుందో క్యాల్కులేషన్ స్పీడ్ అండ్ అనాలిసిస్లో కూడా మీకు అంత అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. కాబట్టి దీని మీద మీరు వీలైనంత సమయాన్ని స్పెండ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ శాతంలో ఈ పర్సెంటేజ్లో మీరు నేర్చుకునే షార్ట్ కట్సే మీకు మొత్తం అర్థమెటిక్లో యూజ్ అవుతాయి. దాని తర్వాత మనం నేర్చుకునేది లాభ నష్టములు, దాని తర్వాత సరళ వడ్డీ, చక్రవడ్డీ. మనం దీనిని సపరేట్ చేసామండి. చాలా వరకు బుక్స్లో సరళ వడ్డీ, చక్రవడ్డీ ఒకే చాప్టర్గా ఉంటుంది. నేను డిఫరెంట్ చాప్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. దాని తర్వాత కలగలుపు మిశ్రమం. ఈ కలగలుపు మిశ్రమం అనేది కూడా మళ్ళీ ఇంపార్టెంట్ అనమాట. ఇది డిఫరెంట్ చాప్టర్స్లో వాడతాం. ఈ కలగలుపు మిశ్రమం అనేది పర్సెంటేజ్లో వాడతాం, ప్రాఫిట్ లాస్లో వాడతాం, సరళ వడ్డీలో వాడతాం, యావరేజెస్లో వాడతాం, తర్వాత నిష్పత్తిలో కూడా వాడతాం. సో కాబట్టి ఈ కలగలుపు మిశ్రమం అనేది ఒక జనరల్ ఐడియా. దాన్ని డిఫరెంట్ చాప్టర్స్లో ఎలా వాడతాము అన్నది ఇక్కడ చర్చించడం జరుగుతుంది. దీని తర్వాత కిస్తీలు, ఇన్స్టాల్మెంట్స్. ఈ కిస్తీలు అనేది ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినది. నెక్స్ట్ ట్రూ డిస్కౌంట్, వాస్తవ డిస్కౌంట్. ఈ ట్రూ డిస్కౌంట్ నుంచి ఎస్ఐ కానిస్టేబుల్లో ఎక్కువగా ప్రశ్నలు రావడం లేదు, కానీ ఇది ఈ మాడ్యూల్కి సంబంధించింది కాబట్టి నేను ఇక్కడ చర్చించడం జరుగుతుంది. మేబీ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో ఉంచుకొని మనం అక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత స్టాక్స్ అండ్ షేర్స్ కూడా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ బేస్డ్ ఎగ్జామ్స్లో ఇప్పటి వరకు అపియర్ కాలేదు. కానీ మనం ఒక చాప్టర్ నేర్చుకుంటున్నప్పుడు, ఒక మాడ్యూల్ నేర్చుకుంటున్నప్పుడు రిలేటెడ్వన్నీ అప్పుడే నేర్చుకోవడం బెటర్. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరు ఇంకో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వెళ్ళారనుకోండి, అప్పుడు సడన్గా మీరు ఈ ట్రూ డిస్కౌంట్, స్టాక్స్ అండ్ షేర్స్ నేర్చుకోలేరు. సో ఫ్లోలో నేర్చుకుంటూ వెళ్ళినప్పుడు మీకు రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి నేర్చుకోవడం ఈజీ అవుతుంది. సో కాబట్టి గత పరీక్షలలో ఇచ్చారా ఇవ్వలేదా అనేది పక్కన ఉంచినట్టయితే ఇవి రిలేటెడ్ టాపిక్స్ కాబట్టి వీటిని కూడా నేర్చుకుంటే మంచిది. ఎందుకంటే మనం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినప్పుడు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో ఉంచుకొని చదవడం అనేది ఉత్తమం, రైట్? సో ట్రూ డిస్కౌంట్, దాని తర్వాత వెన్ చిత్రాలు అనేది డిస్కస్ చేస్తాం. ఇది ఎస్ఐ కానిస్టేబుల్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు ఈ మధ్య సెట్స్గా ఇస్తున్నారు. ఒక సెట్ ఇచ్చేసి 4-5 క్వశ్చన్స్ ఇస్తున్నారనమాట దాంట్లో, రైట్? అందువల్ల ఈ వెన్ చిత్రాలు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ వెన్ చిత్రాలు అనేది మనకి ఆల్రెడీ స్కూలింగ్లో నేర్చుకొని ఉంటాం, కానీ మనం చెప్పబోయే షార్ట్ కట్ మెథడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఏంటది అనేది మనం చాప్టర్లోకి వెళ్ళినప్పుడు మీకు తెలుస్తుంది, రైట్? తర్వాత స్టాక్స్ అండ్ షేర్స్, దాని తర్వాత దత్తాంశ విశ్లేషణ. ఈ దత్తాంశ విశ్లేషణ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. కానీ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో తీసుకుంటే అంత డెప్త్ క్వశ్చన్స్ అడగడం లేదు దత్తాంశ విశ్లేషణ. అంటే దీనిలో మనకి టేబుల్ బేస్డ్ ఉంటుంది, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, పై చార్ట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వాటన్నిటిని ఎలా చేయాలన్నది మనం ఇక్కడ దత్తాంశ విశ్లేషణలో నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ మీరు బ్యాంకింగ్ బేస్డ్ ఎగ్జామ్స్ లాంటివి లేదా ఎస్ఎస్సి సిజిఎల్ లాంటి ఎగ్జామ్స్కి వెళ్ళినట్టయితే ఈ దత్తాంశ విశ్లేషణ అనేది ఇంకా డెప్త్ ఉంటుంది. సో మనం ఇక్కడ నేర్పించినప్పుడు బేసిక్ నుంచి డెప్త్ వరకు ఒకేసారి నేర్పిస్తామండి. బట్ ఎస్ఐ కానిస్టేబుల్ని దృష్టిలో ఉంచుకుంటే అంత డెప్త్ క్వశ్చన్స్ రావడం లేదు. బేసిక్గా పర్సెంటేజ్ మీద కమాండ్ ఉందనుకోండి, ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేసి డైరెక్ట్గా మళ్ళీ సాల్వ్ చేసే అవసరం లేకుండా అంత ఈజీగా ఉంటాయి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ రేంజ్ అయితే. బట్ మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి చాప్టర్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో, ప్రీవియస్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగిన ప్రశ్నలను తీసుకొని డిస్కస్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీకు కేవలం ప్రీవియస్ ఎస్ఐ కానిస్టేబుల్ క్వశ్చన్స్ కాకుండా ప్రీవియస్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ క్వశ్చన్స్ని తీసుకొని ఇక్కడ డిస్కస్ చేస్తాం కాబట్టి మీకు ఆ చాప్టర్ నుంచి రాగలిగే మోడల్స్ అన్నీ మీకు ఇక్కడ తెలుస్తాయి. సో కాబట్టి మీరు ఈ హ్యాండ్అవుట్స్ని ప్రాపర్గా ఫాలో అయినట్టయితే, ఏవైతే క్వశ్చన్స్ మనం మీ క్లాసెస్లో డిస్కస్ చేస్తామో అది ఫాలో అయినట్టయితే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బుక్ని తీసుకొని ప్రాక్టీస్ చేసినా ఈజీగా ఆన్సర్స్ అనేవి రాబట్టవచ్చు. మోర్ ఓవర్ ఇక్కడ మనం చెప్పే ఏ షార్ట్ కట్ కూడా బ్లైండ్గా ఒక ఫార్ములా నేర్పించి ఇది బై హార్ట్ చేయండి అని చెప్పాం. ప్రతి షార్ట్ కట్ కూడా ఎలా వచ్చిందనేది సవివరంగా చెప్తాం కాబట్టి ఆ లాజిక్ అనేది మీకు మైండ్లో ఉండిపోతుంది. ప్రూఫ్ తెలుసుకోకుండా షార్ట్ కట్ ఫార్ములాస్ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు టెన్షన్లో మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే సబ్జెక్ట్ని అర్థం చేసుకొని నేర్చుకున్నారో అది లైఫ్ టైం గుర్తుంటుంది. సో కాబట్టి సబ్జెక్ట్ మనం నేర్చుకున్నప్పుడు ఎప్పుడూ కూడా దానిని అర్థం చేసుకొని నేర్చుకోండి, కానీ అర్థం చేసుకున్న బ్లైండ్గా ఫార్ములాస్ బై హార్ట్ చేయొద్దండి. ఇది నా యొక్క సలహా, రైట్? నెక్స్ట్ అండి
దాని తర్వాత మనం తీసుకున్నట్టయితే మాడ్యూల్ 4, ఇది కూడా నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ అనమాట. సో ఇందులో ఏమొస్తాయి సార్, ఇందులో ఏమొస్తాయంటే కాలము పనికి సంబంధించి, కాలము దూరముకు సంబంధించి. దాన్ని కాలము పని అనేది నేను విడదీశాను. కాలము పని, దానికి సంబంధించిన గొట్టాలు తొట్టెలు కూడా. నెక్స్ట్ గొలుసు సూత్రము. ఈ గొలుసు సూత్రం అనేది అనులోమ విలోమానుపాతాల మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ పని వేతనము, ఇది కూడా కాలము పనికి సంబంధించింది. దాని తర్వాత కాలము దూరంకి సంబంధించి. సో కాలము దూరము బేసిక్స్ నేర్చుకుంటాం ఇక్కడ. దాని తర్వాత ఆ కాలము దూరంలోనే వచ్చే సగటు వేగము, సాపేక్ష వేగం ఏంటి, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది నేర్చుకుంటాం. దాని తర్వాత రైళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ నేర్చుకుంటాం. నెక్స్ట్ పడవలు, ప్రవాహాలు, తర్వాత పరుగు పందెములు, తర్వాత వృత్తాకార కక్షలు. ఈ వృత్తాకార కక్షలు మీరు చేయాలి అంటే మీకు ఎల్సిఎం అనే చాప్టర్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎల్సిఎం అనేది తెలియకుండా వృత్తాకార కక్షలు డైరెక్ట్గా చేస్తే మీకు ఖచ్చితంగా అది అర్థం కాదు, ఎందుకు మనం అలా సాల్వ్ చేస్తున్నాం అనేది. కాబట్టి ఈ చాప్టర్కి ఖచ్చితంగా ఎల్సిఎం అనేది వచ్చి ఉండాలి. నెక్స్ట్ దీని తర్వాత మాడ్యూల్ 5, అక్కడికి మనకి అర్థమెటిక్కి సంబంధించి కంప్లీట్ అండి. ఇప్పుడు మనం ప్యూర్ మ్యాథ్స్ తీసుకున్నట్టయితే ఇది ఆల్జీబ్రా అనమాట. సో ఆల్జీబ్రాలో ఘాతాలు, ఘాతాంకాలు, నెక్స్ట్ అదేవిధంగా అనువర్తనాలు, ఐడెంటిటీస్ అంటాం. a+b² a+b³ అవి ఉన్నాయి కదా, అవి అనువర్తనాలు నేర్చుకుంటాం. తర్వాత కరణులు, దాని తర్వాత సంవర్గమానములు, లాగరిథమ్స్ అంటాం. దాని తర్వాత సూక్ష్మీకరణ, సింప్లిఫికేషన్. సో ఇవి మనం మాడ్యూల్ 5లో నేర్చుకుంటున్నాం. సో వీటి నుంచి మనకి ఎస్ఐ కానిస్టేబుల్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తలేవు కానీ మాడ్యూల్ 5 నుంచి. బట్ మనకి ఈ కరణులు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కరణుల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి 1 or 2. సో ఈ మొత్తం మాడ్యూల్ నుంచి మనం మహా అంటే 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తం మాడ్యూల్ అంతా కలుపుకుంటే 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇట్లాంటి డిఫరెంట్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకొని ఇవి కూడా మనం బేసిక్ నుంచి ఇన్ డెప్త్ వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మాడ్యూల్ 6, ఇవి త్రికోణమితికి సంబంధించి. మీకు త్రికోణమితిలో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ని దృష్టిలో ఉంచుకుంటే ఎత్తులు దూరాలు మాత్రమే సిలబస్లో ఉంది. మరి డైరెక్ట్గా ఎత్తులు దూరాలు నేర్చుకోవచ్చా అంటే వీటి మీద కమాండ్ లేకుండా డైరెక్ట్ ఎత్తులు దూరాల మీద కమాండ్ అనేది రాదు. దానిని దృష్టిలో ఉంచుకొని మనం త్రికోణమితి నిష్పత్తులు అంటే ఏంటి, దాని తర్వాత త్రికోణమితిలో ఉన్న అనువర్తనాలు ఏంటి నేర్పించి, దాని తర్వాత వాటి అప్లికేషన్, వాటి హెల్ప్తో ఎత్తులు దూరాలు అనేది నేర్పించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ మాడ్యూల్ 7, రేఖాగణితం, జామెట్రీ అంటాం. ఈ రేఖాగణితం అనేది ఇంపార్టెంట్. డైరెక్ట్గా రేఖాగణితం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తలేవు కానీ మనకి ఎస్ఐ కానిస్టేబుల్ తీసుకున్నట్టయితే ఈ క్షేత్రమితి నుంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. సో కాబట్టి ఇది మీరు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అని చెప్పచ్చు, క్షేత్రమితి అనేది. సో దీనికి బేసిక్స్, రేఖాగణితం యొక్క బేసిక్స్ బాగా తెలుసుంటే క్షేత్రమితి ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది. దీనిలో ఈ క్షేత్రమితిలో మనం కొన్ని ఫార్ములాస్ నేర్చుకునే అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇప్పటివరకు చెప్పిన మాడ్యూల్స్ అన్నింటిలో ఫార్ములాస్ లేకుండా చేయొచ్చు, కానీ దీంట్లో ఫార్ములాస్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వాటికి అవసరమైన ఫార్ములాస్ ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలన్నది మనం ఆ చాప్టర్ని డిస్కస్ చేసినప్పుడు నేర్పించడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ మాడ్యూల్ 8, ఇందులో ఏమొస్తాయి. సో ఇందులో మనకి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో మాడ్యూల్ 7 వరకే మేజర్ ఇంపార్టెంట్. దాని తర్వాతవన్నీ కూడా ఇవి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని వెళ్తున్నాం. ప్రస్థారాలు, సంయోగాలు, సంభావ్యత, దాని తర్వాత సాంఖ్యక శాస్త్రం, తర్వాత నిరూపక రేఖాగణితము, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ ఎస్ఐ కానిస్టేబుల్కి, గడియారాలు, క్యాలెండర్. సో ఇవి రెండు మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి ఇంపార్టెంట్. ఈ చాప్టర్స్ అన్నీ కూడా డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా రాస్తారు కదా, వాటిని దృష్టిలో ఉంచుకొని వీటిని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే మీ టార్గెట్ అయితే ఈ మాడ్యూల్లో ఇవి రెండు మీకు
మేజర్లీ ఇంపార్టెంట్ టాపిక్స్. అప్పుడప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్లో మనకి ప్రస్తారాలు, సంయోగాలు, సంభావ్యత బేస్డ్ మీద క్వశ్చన్స్ కూడా ఇస్తున్నారు. మేబీ ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలు అయితే రావడం లేదు. మేబీ మ్యాక్సిమం ఒక ప్రశ్న రావచ్చు. ఈ రెండింటి నుంచి కలిపి ఒక ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. సో మేజర్గా ఇంపార్టెంట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయంటే ఇవి రెండు ఇంపార్టెంట్ అనమాట, ఎస్ఐ కానిస్టేబుల్ని దృష్టిలో ఉంచుకుంటే. రైట్. సో ఇవి మనకి బేసిక్గా తెలుసుకోవాల్సిన డిఫరెంట్ చాప్టర్స్ అనమాట. సో మనం డిస్కస్ చేయబోయే నేను చెప్పే చాప్టర్స్ ఇవన్నీ కూడా నేను డీల్ చేయడం జరుగుతుంది. సో వీటిని మొదట మనం ఎలా చేస్తాం, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈ మాడ్యూల్ వైజ్ టాపిక్స్ని కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళి మీకు దీని మీద ఫుల్ కమాండ్ అన్ని మోడల్స్ తెలిసిన తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ బుక్కి వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనం చెప్పే చాప్టర్స్ అన్నీ ఒక ప్రాపర్ ఆర్డర్లో ఉంటాయి. హ్యాండ్అవుట్లో ఇచ్చే క్వశ్చన్స్ కూడా ఇంటర్లింక్డ్ ఉంటాయి మోడల్ టు మోడల్. అదే మీరు ఆర్ఎస్ అగర్వాల్ బుక్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే క్వశ్చన్స్ ప్రాపర్ ఆర్డర్లో ఉండవు. నీకు సబ్జెక్ట్ మీద కమాండ్ లేకుండా డైరెక్ట్గా బుక్కి వెళ్ళావు అనుకో, నీకు సాల్వ్ చేసినా కూడా షార్ట్ కట్స్ అర్థం కావు. అందుకని ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకొని ఆ బుక్ డిస్కషన్కి వెళ్తే దానిలో మీకు ప్రాక్టీస్కి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీకు సబ్జెక్ట్ మీద కమాండ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇవి తెలుసుకోకుండా డైరెక్ట్గా ఆ బుక్ చేయడం అన్నది జనరల్గా నేను సజెస్ట్ చేయను. ఎందుకంటే మనం చెప్పే షార్ట్ కట్ మెథడ్స్ నీకు డైరెక్ట్గా ఇంటర్లింక్డ్ నేర్చుకోకపోతే అర్థం కావు. రైట్. సో ఇవి మనం మొదట కంప్లీట్ చేయడం జరుగుతుంది యాప్లో. దీని తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు న్యూ ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్ కోర్సుకు కూడా కన్వర్ట్ కావచ్చు. బట్ ఈ కోర్స్ అనేది మ్యాండేటరీ. సో ఆ కోర్స్ అనేది మీ ఆప్షనల్ అన్నమాట. ఫర్ అడిషనల్ ప్రాక్టీస్ మీరు ఆ కోర్స్లో కూడా జాయిన్ అవ్వవచ్చు. రైట్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. మనం నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ చాప్టర్ డిస్కషన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.